గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ మహాశివరాత్రిలో భాగంగా మనమైతే కడప జిల్లా బద్వేల్ మండలం నందిపల్లె గ్రామం మీదుగా వనంపల్లె అనే ఒక ఊరికి వెళ్తున్నాము. అక్కడ రామలింగేశ్వర స్వామి గుడిలో ఇవాళ మహాశివరాత్రి కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగబోతుంది. సో మనం చూపిస్తాము. గుడిలోకైతే మనం వచ్చాము. మనం చూస్తున్నాము స్వామి వారికి అభిషేక కార్యక్రమం. పాలతో పెరుగుతో స్వామివారికి అభిషేక కార్యక్రమం ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. కడప జిల్లా బద్వేల్ మండలంలోని నందిపల్లెకు కొద్దిగా దూరంలో ఉన్నటువంటి వనంపల్లెలో ఇవాళ మనం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడికి రావడం, ఇక్కడ పలు రకాల అభిషేక కార్యక్రమంలో మనం పాల్గొనడం, ఆ యొక్క కార్యక్రమాన్ని మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించడం ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం మాకు రావడం, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి కమిటీ పెద్దలకు, దేవాలయ సిబ్బందికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ తరపు నుంచి కృతజ్ఞతలు. మనం చూస్తున్నాము స్వామివారికి పాలతో పెరుగుతో అభిషేక కార్యక్రమం, తర్వాత తేనెతో, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఈ యొక్క శివరాత్రి పర్వదినాన భక్తులు శివ 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 అంటూ పలకరింపులతో ఆలయ ప్రాంగణం ఎంతో అద్భుతంగా మారుమోగుతుంది. ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క శివాలయంలో ఇవాళ శివరాత్రి ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా జరగబోతుంది. కానీ మనం వచ్చినటువంటి ఈ వన్యంపల్లిలో ఈ యొక్క శివాలయానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. అది ఎలా అంటే, కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడ ఒక వ్యక్తి మట్టి తవ్వుతూ ఉండగా ఈ యొక్క జోడు లింగాలు అనేది చూడడం, అప్పుడు గ్రామస్తులు వచ్చి ఇక్కడ ఒక గుడి నిర్మించడం, అంటే స్వయంభూగా వెలిసినటువంటి గుడి ఈ యొక్క రామలింగేశ్వర స్వామి గుడి మన బద్వేలుకు కొద్దిగా దూరంలో ఉన్నటువంటి నందిపల్లె గ్రామం మీదుగా వన్నంపల్లె అనే ఊర్లో ఉంది. ఇప్పటి వరకు ఆలయ ప్రధాన పురోహితులు బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారు, వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరగడం, మనం ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ప్రముఖంగా వినిపించినటువంటి పేరు, ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగినటువంటి అర్చకులు వారే ఈ బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారు. ఈ మధ్య కాలంలో మనం చూశాము, స్వచ్ఛమైన పుట్టమన్నం తెచ్చి మృత్తికా లింగానికి అభిషేకం చేయించినటువంటి ఘనత యొక్క బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి. మరియు కొద్ది రోజుల క్రితం రాజుగారి వీధిలో శ్రీరాముల కళ్యాణం జరిపించినటువంటి వ్యక్తి కూడా ఆయనే. ఇవాళ ఒక మారుమూల గ్రామం, అంటే ఒక మారుమూల పల్లెటూరు, ఇక్కడికి కూడా ఇంత పురాతనమైనటువంటి అర్చకులు వారు రావడం గొప్ప విశేషం. మరి ఎవరో కాదండో, మన బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారు, వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఇవాళ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గొప్ప కార్యక్రమం మనం ఇప్పుడు చూస్తున్నాము. స్వామి వారికి అభిషేక కార్యక్రమంలో మనం పాల్గొనడం అయితే జరిగింది. తొలుత పాలతో, పెరుగుతో, నెయ్యితో, అలాగే పసుపుతో, కుంకుమతో, గంధంతో, చక్కెరతో, పండ్లతో మనం చూస్తున్నాము స్వామి వారికి ఇష్టమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని మేము మా యొక్క ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చూపించడం అనేది మాకు ఎంతో గర్వకారణం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ భక్తజన సంద్రోహం కోలాటంగా ఈ యొక్క ఆలయ ప్రాంగణం ఎంతో మారుమోగిపోతుంది.
ఎవరైనా మా యొక్క ఛానల్ని తొలిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మధ్య కాలంలో మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క దైవ వీడియో మేము తీయడం, దాన్ని యూట్యూబ్లో పెట్టడం మనం చూస్తున్నాము. స్వామి వారికి కుంకుమాభిషేక కార్యక్రమం. పలు రకాల అభిషేక కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం గొప్ప గుడి మన కడప జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఒకే పాని మట్టములో 2 శివలింగాలు వెలవడం, అంటే జోడు లింగాలు వెలవడం అనేది స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి నందు ఇవాళ మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క వీడియో అప్లోడ్ చేయడం అనేది ఎంతో గర్వకారణం మాకు. తొలిసారిగా ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ కూడా తీయని విధముగా ఒక కొత్తదనాన్ని భక్తులకు చూపించాలని ఒక ముఖ్య తపనతో ఇవాళ మేము ఎన్ని పనులు ఉన్నా కూడా మానుకొని ఈ యొక్క గుడి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వీడియో తీయడం, మేము అప్లోడ్ చేయడం మీరు చూస్తున్నారు. ఎంతో గర్వకారణం మాకు. మీ అందరి ఆశీస్సులు మా యూట్యూబ్ ఛానల్ పై ఉండాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. స్వామివారి యొక్క అభిషేకంలో భాగంగా ఇవాళ పసుపు నీటితో, కుంకుమతో, గంధంతో ఇలా పలు రకాల అభిషేక కార్యక్రమాలు దగ్గరుండి ప్రజలకు చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశం, ఒక ముఖ్య తపన మా యొక్క యూట్యూబ్ ఛానల్ది. మీరు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ గుడి దగ్గర ఎటువంటి వార్షికోత్సవం జరిగినా, ఎటువంటి గుడికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా అక్కడికి వెళ్ళి లైవ్ ఇవ్వడం, ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం, ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం ఈ మధ్య కాలంలో చేపడుతున్నటువంటి గొప్ప దైవ కార్యక్రమాలు. మా యొక్క బద్వేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపునుంచి ప్రజలకు చూపించడం మాకు ఎంతో గర్వకారణం. నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక్కసారి మా ఛానల్ పేరు బద్వేలు పిల్లోడు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినాన భక్తులకు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగడం అయితే మీరు చూస్తున్నారు. గొప్ప అభిషేక కార్యక్రమం. శివ శివ అంటే చాలు మనం చేసిన పాపాలు తొలగిపోతాయని మన పూర్వీకులు మనతో ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఈ మహాశివరాత్రి నాడు శివుని యొక్క అభిషేక కార్యక్రమం దగ్గరుండి వీక్షించడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం అని మా పూర్వీకులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు, భక్త మహాశయులకు విజ్ఞప్తి, ఇవాళ మీరు ఏ గుడికి వెళ్ళినా కూడా స్వామివారి యొక్క నామం పలకడం అనేది ఎంతో అదృష్టం. అభిషేక కార్యక్రమం తదనంతరం మనం చూద్దాం బయట గుడి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ గుడి ప్రాంగణం ఎంతో అద్భుతంగా ఉంది.
మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా యొక్క ఛానల్ పేరు బద్వేల్ పిల్లోడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం చూస్తున్నాము ఇప్పటి వరకు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం తదనంతరం స్వామివారిని పుష్పమాలలు వేసి సర్వాంగ సుందరంగా తయారు చేయడం మనం చూస్తున్నాం. ఈ యొక్క నమ శివాయ అంటే అర్థం ఏంటో తెలుసా? నా అంటే ఆకాశం, మా అంటే గాలి, షి అంటే అగ్ని, వా అంటే నీరు, యా అంటే భూమి. నమ శివాయలో ఇంత అర్థం కూడా దాగి ఉంది. ఓం నమ శివాయ, హరహర మహాదేవ. ముందుగా అందరికీ మహాశివరాత్రి సందర్భంగా ఇవాళ శివలింగానికి చేసే అభిషేకాలతో పూజలతో ప్రతి శివాలయం కలకల్లాడుతూ ఉంటుంది. సర్వం ఈశ్వరం మయం జగత్ అంటారు. శివారాధన చేయకపోయినా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించిన పుణ్యమే అని పురాణాలు చెప్తూనే ఉంటాయి. మనం చూస్తున్నాము ఇవాళ స్వామి వారి యొక్క నిజస్వరూపం అంటే స్వయంభూగా వెలిసినటువంటి ఈ యొక్క రామలింగేశ్వర స్వామి గుడినందు జోడు లింగాల యొక్క ప్రత్యేకత స్వామివారిని ఎంతో ఇష్టంతో ఇక్కడికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటుంటారు. ఎందుకంటే మనం ఇంతవరకు మాట్లాడుకున్నాము ఒకే పాని మట్టంలో 2 శివలింగాలు ఉండడం మన కడప జిల్లా చరిత్రలోనే ఎక్కడా ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పాని మట్టంలో 2 శివలింగాలు ఉండడం మన నందిపల్లె నుంచి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి వన్నెంపల్లెలో ఈ యొక్క గుడి ఉండడం ఎంతో అదృష్టం. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ గుడికి రావాలని అనుకునేవారు ప్రతి సోమవారం ఇక్కడ ఆలయ పూజారి మీకు అందుబాటులో ఉంటాడు. వాళ్ళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి అభిషేక కార్యక్రమం తదనంతరం స్వామివారి యొక్క దర్శనం భక్తులకు ఓం నమ శివాయ అంటూ భక్తులు దర్శనం చేసుకుంటూ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని, దైవ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మేము అప్లోడ్ చేయడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక గొప్ప దేవుడు, ఆ పరమశివుడు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటూ ఉంటారు కదా, ఆయన మాకు ఇచ్చిన అవకాశం. మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మరొక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్వతీదేవి అమ్మవారి అలంకరణ కూడా ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ప్రధాన పురోహితులు వారు. మనం చూడవచ్చు ఇక్కడ భక్తులు స్వామి వారికి టెంకాయలు కొట్టి కర్పూర హారతి ఇవ్వడం, స్వామి వారి యొక్క ధ్వజస్తంభన దగ్గర టెంకాయలు కొట్టేదానికి స్వామి వారి యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు ఇక్కడికి రావడము, ప్రతి ఒక్కరూ టెంకాయలు స్వామి వారికి సమర్పించడం. మనం ఒక పెద్ద ఆయన అడిగాము, గుడి చాలా దశాబ్దాలు దాన్ని మనతో మాట్లాడడంలో నంది వాహనుడు కూడా శుభ్రం చేసి ఆయన కూడా పొలమాల సమర్పించడం మనం చూడొచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉదయం అల్పాహారం అయితే కమిటీ వారు అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా కలదు. సాయంత్రం 8 గంటలకు శివపార్వతుల కళ్యాణం కూడా. ఈ యొక్క రామలింగేశ్వర స్వామి యొక్క గుడి ఏదైతే నందిపల్లి నుంచి కొంచెం దూరంలో ఉన్నటువంటి వన్నెంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుడికి ఇవాళ మనం రావడము, ఈ యొక్క వీడియో మనం తీయడం ఎంతో అద్భుతం. ఈ యొక్క కార్యక్రమం
బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామ శాస్త్రి గారు వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప దైవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మనతో ఇక్కడ కొంతమంది ఆలయ ప్రధాన పూజారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఈ యొక్క అభిషేక కార్యక్రమం ఏ విధంగా జరిగింది? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ పార్వతీదేవి సమేత రామలింగేశ్వర స్వామి నమః. ఈరోజు మహాశివరాత్రిని దర్శించుకొని ఈరోజు తెల్లవారుజామున ఉదయము 4:30 5 గంటల నుంచి ఇక్కడ స్వామివారు వచ్చి స్వామివారికి పంచామృతాభిషేకాలు జరగడం మొదలుపెట్టాయి. ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా భక్తుల తాకిడి బాగా ఉంటుంది. తరువాత సాయంత్రం 5 గంటల నుంచి మరియు భక్తుల తాకిడి జనాలు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అందరూ కూడా బాగా చాలా పెద్ద ఎత్తున వచ్చి మన పార్వతీదేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి మరియు మన దేవాలయంలో చేసే ప్రతి పూజలకి అందరూ కూడా వచ్చి విజయవంతం చేస్తారని మరీ తెలియజేస్తున్నాం.